అందరికీ నమస్తే. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. దెందులూరు నియోజకవర్గంలో వరుస చేరికలతో టీడీపీ పార్టీ కలకలలాడుతుంది. మరి కొన్ని రోజులు పోతే చింతమనేని కాంపౌండ్ అంతా కూడా ఈ చేరికలతో హౌస్ఫుల్ బోర్డు పెట్టేటువంటి పరిస్థితులు ఇక్కడ మనకి కనబడుతున్నాయి. దీనికి గల కారణాలు తెలుసుకునే ముందు అసలు దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలని చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. దెందులూరులో మళ్ళీ కుల రాజకీయాలకు తెరలేపారని చెప్పొచ్చు. దీనికి నిదర్శనమే మొన్న చింతమనేని మీద చేసినటువంటి ఒక ప్రచారం. చింతమనేని ఎన్నికల ప్రచార నిమిత్తం పెదవేగి మండలంలో ఒక గ్రామంలో తిరుగుతున్నప్పుడు అక్కడ ఒక దళితుడి పైన దాడి చేశారనే ప్రచారాన్ని లేవనెత్తారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. నిజంగా దళితులపైన దాడి చేస్తుంటే, దళితులపైన కాదు అన్యాయంగా ఇంకెవరి మీదైనా దాడి చేస్తుంటే నిజంగా అందరం ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఘటన ఎక్కడైతే జరిగిందో అదే ప్రాంతానికి చెందినటువంటి అదే సామాజిక వర్గ నాయకులు, ముఖ్యంగా యువకులు చింతమనేనిపై వస్తున్నటువంటి ఈ ఆరోపణని తీవ్ర స్థాయిలో ఖండించడం జరిగింది. ఎవరంటే చింతమనేని అలాంటి వ్యక్తి కాదు, మొదటి నుంచి కూడా దళితులకు అండగా ఉంది చింతమనేని అని, ఆయన్ని గెలవలేక ఆయనపై అసత్య ప్రచారాలు ఆరోపణలు చేశారని వారు మాట్లాడటం జరిగింది. అబ్బాయి చౌదరి గారు, నేను ఒక దళితుడిని, మాదిగోండి చెప్తున్నా. మీరు వచ్చి మదే గ్రామంలో మీరు వచ్చి వాస్తవం ఏంటో మీరు తెలుసుకోండి. అంతేగాని వాస్తవాలు లేకుండా అసత్య పథకాలతో మీరు మాట్లాడుతున్న ప్రెస్ మీట్లు చూసా. ఎందుకంటే అక్కడ వాస్తవంగా నేను ఉన్నాను అక్కడ సాక్షిగా. అయితే ఈ ఘటనపై ఇరువురు కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ ఇరువురి మాటలు విన్న తర్వాత ఈ ఇద్దరి యొక్క మాటల్లో చాలా వ్యత్యాసం మనకి కనబడుతుంది. చింతమనేని ప్రభాకర్ ఏదైతే మాట్లాడారో కేవలం అక్కడ జరిగినటువంటి సంఘటన గురించి మాట్లాడడం జరిగింది తప్ప అటు వైసీపీకి చెందినటువంటి అబ్బాయి చౌదరికి కానీ అక్కడున్న నాయకుల్ని కానీ ఎక్స్ట్రాగా ఎటువంటి విమర్శలకి ఇక్కడ పాల్పడలేదు. కానీ అదే రోజు అబ్బాయి చౌదరి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన ఒక ఇంటెన్షన్ ఏంటి అనేది అందరికీ అర్థమవుతుంది. ఆయన ఒక మాటలు చూస్తే కేవలం చింతమనేని జైల్లో పెట్టాలని, ఆయనపై 95 కేసులు ఉన్నాయని, ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేస్తామని ఈ యొక్క మాటల్ని హైలైట్ చేస్తూ ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ అతను తక్షణం అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ లోపల అతను అరెస్ట్ చేయకపోతే రేపు మా ప్రణాళిక రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపైన తీవ్ర నిరసనలు జరుగుతాయి. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేయబోతున్నాం. ఇటువంటి ఎస్సీ కమిషన్కి కంప్లైంట్ చేస్తాం, ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేస్తాం. 93 కేసులు ఉన్నటువంటి వ్యక్తి. ఇక్కడే చూడాలి ఆయన ఒక ఇంటెన్షన్ ఏంటి అనేది. అయితే ఈ యొక్క ఘటనని ఏదో సెన్సేషనల్ అయ్యిద్ది అనుకున్నారు, రాష్ట్రమంతా అలజడి సృష్టించింది అనుకున్నారు. కానీ అలా జరగలేదు. నియోజకవర్గంలో కొంతవరకే పరిమితమైంది, కేవలం ఆ ఒక్కరోజుకు మాత్రమే పరిమితమైంది. ఇలాంటి ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కూటమి వర్గాలు చెబుతున్నాయి. దేనికి అంటే 2019లో దళితుల్ని అడ్డం పెట్టి ఎలాగైతే గెలిచారో సేమ్ అదే ప్యాటర్న్లో 2024లో దళితుల్ని అడ్డం పెట్టి మళ్ళీ గెలవాలని వారు ప్రయత్నం చేస్తున్నారని వారు అంటున్నారు. నిజానికి చూసుకుంటే అప్పటితో పోలిస్తే ఇప్పుడు ప్రజల్లో కూడా చాలా అవేర్నెస్ వచ్చినట్టు మనకి కనబడుతుంది. అయితే ఇక్కడ ఎక్కువగా మనకి వినిపిస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే ప్రచారాల్లో భాగంగా వారు చేసినటువంటి అభివృద్ధిని, వారు చేసినటువంటి మంచిని చెప్పుకోకుండా ఒక వ్యక్తినో లేకపోతే ఒక వర్గాన్నో అడ్డుపెట్టి వాళ్ళని బలి పశువులుగా మార్చకూడదని వారు అంటున్నారు. అయినా ఇక్కడ దళితుల నుంచి ఇంకొక మాట కూడా వినిపిస్తుంది. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే దళితులు గుర్తొస్తారా, అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయడానికి దళితులు గుర్తురారా అనే ప్రశ్నలతో దళిత నాయకులు, దళిత ప్రజలు తీవ్ర స్థాయిలో వారి యొక్క గళాన్ని వినిపిస్తున్నారు. ఇక్కడ అందరూ చూసుకోవాల్సిన విషయం ఏంటంటే నిజంగా చింతమనేని దౌర్జన్యం చేసుంటే, రౌడీనే అయ్యుంటే ఈ 5 సంవత్సరాల్లో దెందులూరులో ఉన్నటువంటి టీడీపీ మొత్తం ఖాళీ అయిపోయి ఉండాలి. అలా అయిందా? నిజంగానే ఆయన రౌడీ అయి ఉంటే ఇన్ని సంవత్సరాల్లో ఎక్కడైనా మారణ హోమం జరిగిందా? రౌడీజం అన్నారు. రౌడీజం ఎంతమందిని చంపాను అయ్యా? ఒకటి కాలు ఇరిగిందని చూపించండి నా పేరు మీద, ఒకటి చెయ్యి ఇరిగిందని చెప్పండి,
ఒకరికి ఈ రక్తం కారింది, ఈ యొక్క 100 ml నీ వల్ల బ్లడ్ లాస్ అయిందని చూపించండి. చేతకాని వాగుడు, చేతకాని మాటలు తప్ప. దళితులందరూ ఏకమై ఆయన్ని సపోర్ట్ చేయకూడదు కదా, మరి చింతమనేని వెనకాలే ఎందుకుంటున్నారు? ఈరోజు ఎంఆర్పిఎస్ నేతలు మీటింగ్ పెట్టి మరీ చెప్పారు. ఏమనంటే దళితులకు మొదటి నుంచి అండగా ఉంది చింతమనేని అని, ఈ ఎన్నికల్లో ఎలాగైనా చింతమనేని గెలిపించుకుంటామని బళ్ళగుద్ది మరీ చెబుతున్నారు. మన బ్రతుకులు బాగుండాలంటే ఎస్సీ వర్గీకరణ జరగాలి. అది జరగాలంటే కూటమి గెలవాలి. ఇక్కడ చింతమనేని ప్రభాకర్ గారి నియోజకవర్గంలో గెలిపించాల్సిన బాధ్యత మాదిగలది. చింతమనేని గారి గెలుపు మాదిగలు గెలుపు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక వైసీపీ నుంచి బయటకు వచ్చి చింతమనేని ఆధ్వర్యంలో ఎందుకని 100 మంది టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు? ఈ 5 ఏళ్లలో ఆ పార్టీతో విసుగు చెందారా, లేకపోతే స్థానిక ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి వైఖరి పట్ల విసుగు చెందారా అనే ప్రశ్నలు తీవ్రంగా వెల్లువెత్తుతున్నాయి. మునుపటి మీద చూసుకుంటే చింతమనేనికి ప్రజాదరణ పెరిగిందని, దీనికి నిదర్శనమే చింతమనేని ప్రచారానికి ప్రజలు పడుతున్న బ్రహ్మరథమేనని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. వీటన్నిటిని బట్టి చూస్తుంటే టీడీపీలో వరుస చేరికలతో దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని గెలుపు జెండా పాతడం ఖాయమయ్యేలా కనిపిస్తుంది. సో ఇది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్.